ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో ప్రశ్న రావణ్ ను పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న అర్ధరాత్రి హైదరాబాద్ లో రావణ్ ను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో ప్రశ్న రావణ్ ను పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న అర్ధరాత్రి హైదరాబాద్ లో రావణ్ ను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ప్రశ్న రావణ్ ను పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి అప్పారావు సిద్ధంగా ఉన్నారు. అప్పారావు, శంకరి, కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు హైదరాబాద్ వెళ్లి అర్ధరాత్రి రావణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని పిఠాపురం పోలీస్ స్టేషన్ లో ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా రావణ్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారాతో పాటు ఈ నెల 28వ తారీఖున ఏలూరు జిల్లాలో జరిగిన దళిత శంకారావం సభలో పవన్ కళ్యాణ్ ను అదేవిధంగా సీఎం చంద్రబాబు ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఈ నెల 29న ఫిర్యాదు అందింది. ప్రధానంగా జనసేన కార్యకర్త కుమార్ అనే వ్యక్తి పోలీసులకి ఫిర్యాదు చేశారు. అందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు సమాజంలో కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేలాగా రావణ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని అతనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వ్యక్తిత్వాన్ని కూడా కించపరుస్తూ కూడా అతను వ్యాఖ్యలు చేశాడని చెప్పి ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు ఈ నెల 28వ తారీఖున రావణ్ ఏలూరు జిల్లాలో చేసిన ప్రసంగ వీడియోలు కూడా అందులో పరిశీలించారు. అందులో భాగంగా రావణ్ పవన్ కళ్యాణ్ పై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో కొన్ని సామాజిక వర్గాల మధ్య గొడవలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ చూస్తూ సైలెంట్ గా ఉంటున్నారని కూడా పేర్కొన్నారు. అదేవిధంగా కొన్ని సామాజిక వర్గాలని కించపరుస్తున్నప్పటికీ కూడా అది చాలా సాదాసీగా గొడవ అని చెప్పి కొన్ని సంఘటనలు ఉదాహరించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అనుకరిస్తూ కూడా ఆ వీడియోలు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు అందరి ఫిర్యాదు నేపథ్యంలో విచారణ చేపట్టి అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పిఠాపురంలోనే స్టేషన్ లోనే రావణ్ ను విచారిస్తున్నారు. అయితే సాయంత్రంలో ఇతన్ని కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశం కూడా చెప్తున్నారు. శంకరి, అయితే అప్పారావు, ఇతను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని కూటమి సంబంధించిన నేతల్ని ఎప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉండే ఒక ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా. సో ఇప్పుడు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు కాబట్టి కోర్టులో పెట్టి ఏమైనా రిమాండ్ అడిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా శంకరి, ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా తరచూ పవన్ కళ్యాణ్ ను అదేవిధంగా సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ డేనియల్ అలియాస్ ఈయన రకరకాలుగా విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్న నేపథ్యంలో రావణ్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల కాలంలో పలు వరుసగా వీడియోలు సోషల్ మీడియాలో కానీ వివిధ సభల్లో కూడా రావణ్ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. అందులో భాగంగా సీఎం చంద్రబాబును కూడా కించపరుస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా సామాజిక వర్గాల మధ్య విభేదాలను డిప్యూటీ సీఎం రెచ్చగొట్టి దానిపై చలిమంటలు కాచుకుంటున్నారని, అదేవిధంగా చెప్పుతో కూడా కొట్టాల్సింది చెప్పి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. వీటన్నిటిని కూడా డిప్యూటీ సీఎం కూడా తీవ్రంగానే పరిగణించేస్తుంది. అందులో భాగంగానే జనసేన పార్టీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదును కూడా పోలీసులు పూర్తిగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా అనేక రకాల వీడియోల ద్వారా రావణ్ ప్రభుత్వాన్ని అదేవిధంగా కులాలు మతాల మధ్య కూడా విద్వేషాలు రెచ్చగొట్టేలా కూడా వ్యాఖ్యలు చేశారని తెలిసారు. అదేవిధంగా ఇటీవల రాధా మనోహర్ అనే హిందూ సంఘానికి సంబంధించి కూడా చేసిన వ్యాఖ్యలు కూడా రావణ్ తన సోషల్ మీడియాలో హిందూ కులాల మధ్య మతాల మధ్య గొడవలు రెచ్చగొట్టేలా కూడా విద్వేష ప్రసంగాలు చేశారని కూడా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో సెక్షన్లు నమోదు చేసి న్యాయవాదిని కూడా రిమాండ్ కూడా అడిగే అవకాశం ఉందని తెలిసింది. శంకరి,
అంటే ఇతను మతాలను రెచ్చగొట్టటము, అదేవిధంగా కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఇతనిపై ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది? ప్రధానంగా ఏదైతే జనసేన కార్యకర్త పేరుతో కుమార్ పేరుతో ఈ నెల 29వ తారీఖున పిఠాపురం పోలీసులకి అందని ఫిర్యాదులో ఈ సోషల్ మీడియాలతో పాటు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో సదరు రావణ్ అనే వ్యక్తి చేసిన వీడియోలు కులాల మధ్య మతాల మధ్య రెచ్చగొట్టేలాగా, అదేవిధంగా గొడవలు కూడా సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేలాగా చేసినందుకు ఆయా సెక్షన్లు కూడా పోలీసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. ఈ సెక్షన్లు కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ కూడా పెట్టే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఏదేమైనా మరి కాసేపట్లో కూడా పోలీసులు దీనికి సంబంధించి అధికారికంగా కూడా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. న్యాయమూర్తులు కూడా ప్రస్తుతం ఇతను బయట ఉంటే విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం ద్వారా సమాజంలో అలజడి అశాంతి కూడా రేగే అవకాశం ఉందని చెప్పి కూడా న్యాయాధికారికి వివరించనున్నారు శంకరి. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.